హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మెడికోస్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ప్రీవియస్ వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్, కూర్గ్ పార్ట్ 2. లాస్ట్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ మనం ఉన్న స్టే వచ్చేసి శామ్స్ ఎస్టేట్. కొంచెం బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ స్టే నేను ప్రిఫర్ చేస్తాను. మనకి ఇక్కడ రూమ్ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చి 1000 రూపీస్ ఉంటాయి, హైయెస్ట్ వచ్చేసి 6000 రూపీస్ వరకు ఉంటాయి. మనకి ఫ్యామిలీతో అలాగే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మనకి ఫైర్ క్యాంప్ అలాంగ్ విత్ బార్బిక్యూ స్టాండ్ ఇస్తారు. ఇప్పుడు మేము తీసుకున్న స్టేలో మనకి 2 ఫ్లోర్స్ ఉంటాయి. కింద 2 BHK, పైన 3 BHK. మేము 3 BHK 3000 పే చేసి తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ అయితే అంత ప్రీమియంగా ఏం లేవు, జస్ట్ యావరేజ్గా ఉన్నాయి. ఎక్కువ మీరు రూమ్లో స్టే చేసేట్టుగా అంటే మన స్టే లాస్ట్ వీడియోలో చూపించాం కదా, అది ప్రిఫర్ చేయండి. లేదు ఎక్కువ తిరిగేది ఉంటే ఈ స్టే ప్రిఫర్ చేయండి. మొత్తం డే 2, డే 3లో మనం జస్ట్ 4 ప్లేసెసే కవర్ చేస్తాం. ఫస్ట్ ప్లేస్ వచ్చి మలలై ఫాల్స్, అలాగే సెకండ్ ప్లేస్ వచ్చి తలాకావేరి, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చి దుబ్రే ఎలిఫెంట్ క్యాంప్, అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చి టిబెటియన్ గోల్డెన్ టెంపుల్. ఇప్పుడు చూపించే ఈ ప్లేసెస్ అన్నీ మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ కూర్గ్. మనం డే 2లో కవర్ చేసే ప్లేసెస్ వచ్చేసి మలలై ఫాల్స్, అలాగే తలాకావేరి. సో ఈరోజు మనం హిడెన్ జెమ్ ఆఫ్ కర్ణాటక వెళ్తున్నాం, అదేనండి మన మలాలి ఫాల్స్. ఈ మలాలి వాటర్ ఫాల్స్ అనేది మనకి మడికేరి సెంటర్ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి దగ్గర 2 అవర్స్ పడుద్ది. మనం వెళ్ళే రూట్ మొత్తం మనకి చాలా సీనరిక్గా ఉంటుంది. కాఫీ ప్లాంటేషన్, అలాగే పెప్పర్ ప్లాంటేషన్ త్రూ అవుట్ ద జర్నీ మనం చూడొచ్చు. చూడండి అసలు ఈ ల్యాండ్స్కేప్ ఎంత అందంగా ఉందో. ఈ మలాలి వాటర్ ఫాల్స్కి ఎంట్రీ ఫ్రీ వచ్చేసి ఫ్రీ, అలాగే దీని టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 PM ఓపెన్లో ఉంటుంది. వెల్కమ్ టు బ్యూటిఫుల్ మలాలి వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనం చూసేది వచ్చి వ్యూ పాయింట్ నెంబర్ 1. జస్ట్ ఎంట్రీ అవ్వగానే మనకి ఇలా వ్యూ పాయింట్ ఉంటుంది. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 5 to 6 వ్యూ పాయింట్స్ అనేటివి ఉంటాయి ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి. ఇది వ్యూ పాయింట్ నెంబర్ 2. ఇక్కడ ఉన్నంతసేపు నాకు భూలోక స్వర్గంలాగా అనిపించింది. మనం ఈ వాటర్ ఫాల్ని చూడడానికి ఆల్మోస్ట్ 1 to 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలి. మెయిన్గా ఇక్కడ ఎక్కువ లీచెస్ ఉంటాయి, సో బాడీని మొత్తం కవర్ చేసుకొని షూస్ వేసుకొని వెళ్ళండి. అసలు ఈ 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ వ్యూ పాయింట్ చూడడానికి. మనకి ఈ వాటర్ ఫాల్స్ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఒకలా కనపడుతుంది. పైన అయితే చాలా క్లారిటీగా మొత్తం మేఘాలు అలా కిందికి వచ్చినట్టు కనపడుతుంది కదా. ఇప్పుడు కిందికి వెళ్ళే కొద్దీ మనకి వాటర్ ఫాలే కనపడుతుంది చూడండి.
మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి తలకావేరి. ఇది మనకు మడికేరి నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. ఈ తలకావేరి రివర్ వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక నుండి తమిళనాడుకి అప్రాక్సిమేట్గా 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. బేసిక్గా తలకావేరి అనేది ఒక హిల్ స్టేషను. ఇక్కడ ఘాట్ సెక్షన్ ఒక 10 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. మెయిన్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు, మన ఓన్ వెహికల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టే ఉంటుంది. వెల్కమ్ టు తలకావేరి. మనకి తలకావేరి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నుండే కావేరీ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి తలకావేరి అని పిలుస్తారు. మనకి ఈ తలకావేరి దగ్గరే కావేరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి 6 PM వరకు ఈ తలకావేరి ఓపెన్లో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్గా టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. అసలు చూడండి వెదర్ ఎంత బాగుందో. అసలు నా చుట్టుపక్కల మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. మెయిన్ ఇక్కడ మనకున్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే చాలా ప్లెజెంట్గా పీస్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఎలా అంటే మనకి ఓన్లీ వీకెండ్స్ మాత్రమే బాగా అవైలబిలిటీ, ఈవినింగ్ 6 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. వీక్ డేస్లో వెళ్తే మనకి ఆఫ్టర్నూన్ 3కే క్లోజ్ చేస్తారు రెస్టారెంట్స్ అన్ని. మేము ట్రై చేసిన రెస్టారెంట్ వచ్చి హోటల్ ఉడిపి. ఇది జస్ట్ తలకావేరికి 1 కిలోమీటర్లో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, మీరు ట్రై చేయండి. మెయిన్ ఈ తలకావేరి అనేది మనకు ఒక స్పిరిచువల్ స్పాట్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే మనకి కావేరీ నది అనేది స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మనకు కావేరీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. టెంపుల్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి, లేదంటే అలౌ చేయరు. ఇక్కడ మనకు రోజు ఈవినింగ్ 6 o'clockకి మనకి కావేరీ నది హారతులు అనేటివి ఇస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ బాగమన్లా. ఇక్కడ మనకి త్రివేణి సంగం అనేది ఉంటుంది. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. మీరు ఎవరైనా నది స్నానాలు చేయాలనుకుంటే ఈ కింద బ్రిడ్జ్ కిందకి వెళ్ళి నది స్నానాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం కవర్ చేసే ప్లేసెస్ వచ్చేసి దుబురే ఎలిఫెంట్ క్యాంప్, అలాగే టిబెటియన్ గోల్డెన్ టెంపుల్. ఈరోజే మన లాస్ట్ డే 3. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో మన స్టే నుంచి. దుబరే ఎలిఫెంట్ క్యాంప్ వచ్చి మనకి 2 ways ఉంటాయి మడికేరి నుంచి. నేను చెప్పిన వేలో వెళ్ళండి. వెస్టర్న్ ఘాట్స్తో మీకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను చెప్పిన వేలో వెళ్తే మనకి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. 1 అవర్ జర్నీ టైం పట్టుద్ది. అది కాకుండా మామూలు బస్సెస్ వెళ్ళే రూట్లో వెళ్తే మనకి 37 కిలోమీటర్స్ 50 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం వెళ్ళే రూట్లో మనకి 3-4 వాటర్ ఫాల్స్ మనకు రోడ్డు పైన జస్ట్ అలా పడుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సీనరిక్ వ్యూ ఉంటుంది. చూడండి గైస్, ద బ్యూటీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మనం ట్రై చేసేకి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, ఇంకోటి ఎలిఫెంట్ విజిట్ ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ పర్ హెడ్ 850 రూపీస్ స్టార్ట్ చేస్తారు. అలాగే 7 కిలోమీటర్ డిస్టెన్స్ రివర్ రాఫ్టింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు.
నన్ను అడిగితే ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయడం అనేది వేస్ట్. ఎందుకంటే మనకు దాండేలిలో రివర్ రాఫ్టింగ్ చాలా బాగుంటుంది. ట్రై చేసేటంటే దాండేలిలో ట్రై చేయండి. ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ ఫోర్స్గా రాకపోవడం వల్ల మనకి పెద్దగా ఏం అనిపించదు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఎలిఫెంట్ విజిట్కి వచ్చి పర్ హెడ్ 180 రూపీస్ ఛార్జ్ చేయాలి నార్మల్ డేస్లో. వీకెండ్స్లో అయితే పర్ హెడ్ 230 to 240 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మెయిన్గా మనకి ఎలిఫెంట్ విజిట్ అనేది పర్టికులర్ టైమింగ్స్లోనే ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ అయితే 9 to 11 AM ఉంటుంది. ఈవినింగ్ 4:30 to 5:30 PM ఉంటుంది. మనం ఎలిఫెంట్ విజిట్ కోసం ఒక చిన్న బోట్లో ఒక రివర్ పైన ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆ రివర్ ఏంటంటే మన కావేరీ రివర్. ఇది తల కావేరీ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రివర్ పైన మనం రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తాము. జర్నీ జస్ట్ ఒక 5 to 10 minutes ఉంటుంది. వెల్కమ్ టు దుబ్రే ఎలిఫెంట్ క్యాంప్. మనకి ఇక్కడ చూడడానికి దగ్గరగా ఒక 12 to 13 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఈజీగా మనం 1 to 2 hours టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నంతసేపు చాలా కేర్ఫుల్గా ఉండండి. వెళ్ళినప్పుడు మన లక్ బాగుంటే ఎలిఫెంట్స్ని డైరెక్ట్గా కావేరీ నదిలోకి తీసుకొచ్చి వాటికి స్నానం చేయిస్తారు. ఈ ఎలిఫెంట్స్ దగ్గర కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ అరౌండ్ అక్కడ 5 PMకి ఎలిఫెంట్కి ఫీడింగ్ చేస్తారు. మనం ఒకవేళ ఫుడ్ పెట్టాలనుకుంటే పర్ హెడ్ 100 రూపీస్ వాళ్ళకి ఇచ్చి మనం ఆ ఫుడ్ తీసుకొని ఎలిఫెంట్స్కి పెట్టచ్చు. బోట్లో అందరూ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా సేఫ్టీ జాకెట్స్ వేసుకొని వెళ్ళండి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి టిబెటియన్ గోల్డెన్ టెంపుల్. ఇది మనకి దుబ్రే ఎలిఫెంట్ క్యాంప్ నుండి అప్రాక్సిమేట్గా 20 kilometers 40 minutes జర్నీ ఉంటుంది. ఈ గోల్డెన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్లో ఉంటుంది. దీనికి ఏం ఎంట్రీ ఫీస్ ఏమి ఉండవు, ఫ్రీ ఎంట్రీ. చూడండి ఎంట్రీ అవ్వగానే ఎంత అందంగా ఉంది ఈ టెంపుల్. నైన్టీన్ 1960లో చైనా టిబెట్ని ఆక్యుపై చేసినప్పుడు చాలామంది అక్కడ లోకల్స్ అలాగే మాంక్స్ మన ఇండియాకి వచ్చారు. అప్పుడు మైసూర్ గవర్నమెంట్ వాళ్ళకి 3000 acres ల్యాండ్ ఇచ్చింది ఇక్కడ డెవలప్ చేసుకోమని. ఈ టెంపుల్ ప్రెజెంట్ అయితే 80 acres ల్యాండ్లో స్ప్రెడ్ అయి ఉంది. ఆల్మోస్ట్ ఒక 5000 మాంక్స్ అలాగే నన్స్ ఇక్కడ ఉన్నారు.
ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే వీళ్ళ టీచింగ్ హాల్. ఎర్లీ మార్నింగ్ 6కే ఇక్కడ టీచింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూస్తున్న ఈ బుద్ధుడి విగ్రహం దగ్గరగా 60 ఫీట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, వీళ్ళు ప్రే చేసే సౌండ్స్ మీకు అలాగే లైవ్లో వినిపిస్తాను. ఇది కేవలం టెంపులే కాదు, ఇది ఒక బుద్ధిజం యూనివర్సిటీ లాంటిది. ఇక్కడ ఇంకో మేజర్ అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళ యొక్క వాల్ పెయింటింగ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు మనం మూవీస్లోనే చూస్తుంటాం ఇలాంటి పెయింటింగ్స్. ఒకసారి నేను రియల్గా చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ప్లానింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే ఉంటుంది టెంపుల్ కూడా. ఈ టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మనం షాపింగ్ చేసుకునేకి ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. చూసారు కదా గైస్, ఇవే మనం కూర్గ్లో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.